బ్రేకింగ్ న్యూస్. చిట్ చాట్ లో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే స్కూల్స్ ప్రారంభాన్ని వాయిదా వేశారని హరీష్ రావు ఆరోపించారు. విద్యాశాఖలో గుజరాత్ కాంట్రాక్టర్ల పేరుతో 2,000 కోట్ల భారీ స్కామ్ జరిగిందన్నారు హరీష్ రావు. గురుకుల విద్యార్థులకు అవసరమైన సామాగ్రి ఇప్పటికీ అందలేదని, విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక సొంత పార్టీ నేతల కుట్ర ఉందన్నారు హరీష్ రావు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ జరిపించి వాస్తవాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ రద్దుతో పెట్టుబడులు, ఉద్యోగాలు ఏపీకి తరలిపోయాయని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తామన్నారు హరీష్ రావు. రైతులు, విద్యార్థులకు నిధులు లేవంటున్న ప్రభుత్వం సీఎం విలాసాలకు మాత్రం 100 కోట్లు ఖర్చు చేస్తోందని హరీష్ రావు విమర్శించారు. తన కోసం 100 కోట్లతో గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారని, నెలకు 5 కోట్ల రూపాయల అద్దెతో కొత్త హెలికాప్టర్లో షికార్లు చేస్తున్నారన్నారు హరీష్ రావు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు తెచ్చేందుకు బ్రోకర్లకు 100 కోట్ల కమిషన్లు చెల్లిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. మరోవైపు ఆర్టీఏ రిజిస్ట్రేషన్, పెట్రోల్ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.